నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాజధాని అభివృద్ధికి భూములిచ్చిన రైతులు నాడు ఏం ఒప్పందం చేశారో అది తూచా తప్పకుండా అమలు చేయమని హైకోర్టు చెప్పి 6 నెలలు కావస్తోంది. ఆ దిశగా చర్యల మాట ఏమో గానీ ఉన్నట్లుండి రైతులు ఏమాత్రం ఊహించని మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అమరావతి బయట ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేయడంతో పంత నెగ్గించుకునేందుకు సిఆర్డీఏ చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది సర్కార్. ఇప్పుడు కొత్త 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీని తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? అమరావతి రైతులకు న్యాయపరంగా ఉన్న హక్కులేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక నేడు చర్చలో పాల్గొంటున్న వారు బుచ్చి తిరుపతిరావు గారు, అమరావతి జేఏసీ సభ్యుడు, ఉన్నం మురళీధర్రావు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది. రైట్, తిరుపతిరావు గారు, రైతులు అమరావతి పరిరక్షణ కోసం మహాపాదయాత్రకు సన్నద్ధమవుతున్న ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాల్ని మీరెలా చూస్తారు? జై అమరావతి. మీరు చెప్పిన విధంగానే రెండవ పాదయాత్ర అమరావతి టు అరసవెల్లి మొదలు పెట్టబోతున్న ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకుందంటే కారణం కేవలం ప్రభుత్వం మా పాదయాత్రకి భయపడటం వల్లే. మొదటి పాదయాత్ర అయినటువంటి న్యాయస్థానం టు దేవస్థానం విపరీతమైన అనూహ్యమైన స్పందన వచ్చింది ప్రజల నుండి. దాన్ని చూసిన తర్వాతే అనేక మంది రాష్ట్రంలోని అనేక వర్గాల వారు అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించగలేంది మేము రావడానికి ఎందుకు భయం అన్న ఉద్దేశంతో అనేక వర్గాల వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రెండో పాదయాత్ర కూడా జరిగితే ఇక రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ గళం విప్పుతారన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక మోసపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, సెంటు స్థలాల కోసం, నివాస స్థలాల కోసం వైసీపీ నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి 20 లక్షలకి బహిరంగ మార్కెట్లో కొన్న పొలాల్ని 60 లక్షలకి, కోటి రూపాయలకి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకొని వాళ్ళని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం కోసం ఎన్ని తాపత్రయాలు పడింది. ఇప్పుడు ఆ కాలనీలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనకు తెలుసు. మరి అటువంటప్పుడు అమరావతి రాజధానిలో రైతులు స్వచ్ఛందంగా త్యాగం చేసిన దానిలోంచి మీరు దారదత్తం చేయడానికి ఏమన్నా మీ సొంత భూములా, లేకపోతే అమరావతి భూములు ఏమైనా తేరగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావించడం నాకు అర్థం కావట్లేదు. గతంలో ఒకసారి కూడా ఈ విధంగానే ఈ సెంటున్నర స్థలాల కోసం అమరావతి ప్రాంతంలో బయట ప్రాంతం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా హైకోర్టు వారు ఈ విషయాన్ని ఆక్షేపించి ఆ నిర్ణయాన్ని నిలిపివేయడం జరిగింది. తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 5,000 టిడ్కో ఇళ్ళు ఇంతవరకు 5-10% మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ భవనాలను ఇంతవరకు వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళందరూ ఎంతోమంది లక్షల రూపాయల డబ్బులు కూడా కట్టున్నారు. వాళ్ళందరికీ ఇవ్వకుండా ఇప్పుడేదో బయట ప్రాంతాల ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు రాజధానిలో ఇళ్ళు ఇస్తాము, వాళ్ళ నివాస స్థలాలు కల్పిస్తామంటే ఈ మంత్రులే చెప్పారు ఒకసారి శ్మశానం అని, ఎడారి అని. మరి శ్మశానంలో ఇల్లు కోసం బయట ప్రజలకు ఏ విధంగా ఇస్తారు? ఎడారిలో ఇల్లు కట్టుకోమని బయట వాళ్ళని ఏ విధంగా చెప్తారు? రాజధానిలో సిఆర్డీఏ చట్టం ప్రకారం 5% భూమిని అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు లేని నిర్వాసితులకు ఇవ్వడం కోసం చట్టంలో చక్కగా పొందుపరచబడి ఉంది. దానికి రాజధాని రైతులు ఏనాడు అడ్డు చెప్పలేదు. కానీ మీ ఎన్నికల స్వార్థం కోసమో, రాజకీయ స్వార్థాల కోసమో, బయట ప్రజల్ని మబ్బు పెట్టడం కోసమో కోర్టు ముందు నిలబడదని తెలిసి కూడా మళ్ళీ పదే ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి అమరావతి ప్రాంత ప్రజలన్నా, అమరావతి ప్రాంతం అన్న బయట 3 ప్రాంతాల వారికి ఒక రకమైన ద్వేషాన్ని, అసూయని కలిగించే విధంగా వీళ్ళు మీ అభివృద్ధి నిరోధకులు, మీరు ఇల్లు కట్టుకుంటామంటే వీళ్ళు చూడలేకపోతున్నారు అన్న ఒక వాదనకి నిలబడలేని అంశాన్ని తీసుకురావడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకే, మురళీధరరావు గారు, ఈ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సిఆర్డీఏ చట్ట సవరణలకు అసలు చట్టబద్ధత ఉంటుందా? చట్టబద్ధత, పాలసీ మేకింగ్ అనేది గవర్నమెంట్ యొక్క జాబ్ అండి. సో ఉన్నటువంటి చట్టాల్లో సవరణలు తీసుకొచ్చే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇప్పుడు సిఆర్డీఏ చట్టంలో ఈ సవరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ సవరణలు రేపొద్దున క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అవి సవరణల రూపంలో బయటికి రావాలి. సవరణల రూపంలో బయటకు వస్తాయా, లేకపోతే క్యాబినెట్లో ఆమోదం పొందలేదా, క్యాబినెట్ ముందు ఊరికనే చర్చకు పెట్టి దాన్ని ఆమోదించారా లేదా అనేది ఇంకా బయటకు తెలియదు. సో క్యాబినెట్లో నిన్న ఇది ఒక సబ్జెక్ట్ మాత్రమే అని మనకు తెలుసు. కానీ సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఆ సవరణ యొక్క రాజ్యాంగబద్ధత, సవరణ యొక్క ఉద్దేశాలు, సవరణ చేసేటప్పుడు అది సదుద్దేశంతో చేశారా లేకపోతే దురుద్దేశంతో చేశారా, ఇవన్నీ మళ్ళీ కోర్టు ముందుకు చర్చకు వస్తాయి. కోర్టులో ఇలాంటివి మాలఫైడ్ రీజన్స్ తోటి కనుక ఇలాంటి సవరణలు చేసినట్లయితే వాటిని కొట్టివేయడం జరుగుతుంది.
ఈ కేసులో అంటే సిఆర్డిఏ అంశంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ సిఆర్డిఏని ఏదో రకంగా క్యాపిటల్ సిటీ అమరావతిని నాశనం చేయాలని, క్యాపిటల్ సిటీని ఏదో రకంగా ఒక పైకి చెప్పేటువంటి మిష ఏంటంటే మూడు ముక్కలాట, వికేంద్రీకరణ. కానీ ఇది వికేంద్రీకరణ కాదు, వీళ్ళ ఉద్దేశం పూర్తిగా వేరే ఉంది. ఏంటంటే అమరావతిని నాశనం చేయాలి. మరి అది ఎవరి మీదో పగతోటి చేస్తున్నట్టుగా పగతో చేస్తున్నట్టుగా క్లియర్గా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో ఈ ప్రభుత్వం సిఆర్డిఏని రిపీల్ యాక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ రిపీల్ యాక్ట్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇవన్నీ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ అది కోర్టులో వీగిపోతుందేమో అని భయానికి వెనక్కి తీసుకున్నారు. వీటన్నిటినీ మేము కోర్టులో ఆర్గ్యూ చేసినప్పుడు ఈ ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఇలాంటి నిర్ణయాలు చేస్తుంది, కక్షపూరిత నిర్ణయాలు చేస్తుంది అని వాదించడం జరిగింది. ఇది గవర్నమెంట్ మ్యాలఫైడ్ డిసిషన్ తీసుకుంది, అమరావతి విషయంలో మ్యాలఫైడ్గా యాక్ట్ చేస్తుంది అనేది జడ్జిమెంట్లో క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ ప్రస్తుతం వాళ్ళు ఏవైతే సవరణలు తీసుకురావడానికి ప్రయత్నం ఏదైతే చేశారో అది పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్నది. రేపొద్దున ఒకవేళ ఈ సవరణలు కనుక వాళ్ళు చట్టానికి అమెండ్మెంట్ రూపంలో తీసుకొచ్చినట్లయితే దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. అవి దురుద్దేశపూరితంగా తీసుకొచ్చారని చెప్పి వాటి రాజ్యాంగ పద్ధతిని మేము ఛాలెంజ్ చేస్తాం. వాటిని కొట్టేయించడానికి మేము రైతుల తరఫున పోరాడతామని చెప్తున్నాం. ఓకే సార్. తిరుపతిరావు గారు, ఈ కొత్తగా 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును కొత్తగా ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. అయితే దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ప్రభుత్వ ఉద్దేశం ఏమీ లేదండి. ఇప్పుడు ఈ రోజున మున్సిపాలిటీ అన్నారు, ఇంతకుముందు కార్పొరేషన్ అని చెప్పి ప్రతి గ్రామంలోనూ రైతు సభలను పెట్టారు, గ్రామ సభల్ని. వాడి తీర్మానాలను బట్టి ముందుకెళ్తామని వాళ్ళు ఇంతకుముందు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా కొంత కసరత్తు కూడా చేయడం జరిగింది. కానీ ప్రతి గ్రామంలోనూ ప్రజల నుంచి విపరీతమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్ళారు. అలాగే ఇప్పుడు కొత్తగా పెదపరిమి, ఇంతకుముందు లేనటువంటి రాజధాని పరిధిలో లేనటువంటి పెదపరిమి, వడ్లమాను, హరిచంద్రపురం గ్రామాలను కూడా ఈ రాజధాని పరిధిలో తీసుకొద్దామని, ఇటువైపు ఉన్నటువంటి తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను విడదీసి తాడేపల్లి అది ఒక సపరేట్గా ఒక మున్సిపాలిటీ చేద్దామని, ఇవన్నీ పిచ్చి ప్రయత్నాలండి. ఎందుకంటే ఏ ఉద్దేశం కోసమైతే ల్యాండ్ పూలింగ్ అన్నది స్టార్ట్ అయిందో ఆ ఉద్దేశంతో ప్రకారం భూముల్ని భూ సేకరణ కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఏ ఉద్దేశం కోసమే తీసుకొచ్చారో ఆ ఉద్దేశాలు నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ గ్రామాలను అడ్డుగలుపుతాం, ఈ గ్రామాలను మున్సిపాలిటీలు చేస్తాం, ఈ గ్రామాలను కార్పొరేషన్లు చేస్తామంటే అది ఆ విధంగా చెల్లుబాటు అయ్యేది కాదని మా ఉద్దేశం. ఆ ప్రయత్నం ఇంతకుముందు జరిగింది కూడా. దాని నుంచి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన నుంచి విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ 3 గ్రామాలను కూడా కలపడం అన్నది వీళ్ళు ఏదో కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదండి. ఇంతకుముందు ప్రభుత్వంలోనే ఈ రాజధానికి కావాల్సినటువంటి రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలు, అలాగే ఉమ్మడిగా ఉన్నటువంటి గట్లు, డొంకలు, కందకాలు, వాగులు ఇవన్నీ కూడా కలుపుకొని 16,000 ఎకరాలు, వాటితో పాటు ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఇంకో 4,000 ఎకరాలు, మొత్తం కలిపి తీసుకున్నటువంటి 54,000 ఎకరాల రాజధాని కనుక ఏ విధంగా అయితే సంపద సృష్టి కోసం ఒక బృహత్ ప్రణాళికతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఆదాయం అనుకూర్చే ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని ఏ విధంగా నిర్మించదలుచుకున్నామో దానికి ఈ భూమి కనుక సరిపోకపోతే ఇంకొక 10,000 ఎకరాలని ఈ 3 గ్రామాలను కూడా కలపడం ద్వారా సమీకరించాలని ఆ రోజునే ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ తర్వాత అనుకోకుండా ప్రభుత్వాలు మారటం, వచ్చిన ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలన్న ఏకైక సంకల్పంతో ఇటువంటి ప్రతిపాదనలు తీసుకురావటం, కేవలం ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడం కోసం తప్ప వాస్తవానికి వాళ్ళు చేసేది అయితే ఏమీ లేదు. అంటే సాంకేతికంగా వీగిపోతామని తెలియకుండానే బిల్లు పెట్టి 3 సంవత్సరాల పాటు ప్రజలను మభ్యపెట్టారా? 3 రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పి శాసనసభలో ఆమోదించుకొని శాసనమండలిలో ఘోర యుద్ధాలు చేసి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి ఆ తర్వాత మళ్ళీ తీరా హైకోర్టులో వాదనలు వచ్చి జడ్జిమెంట్ రాబోయే ముందు వాళ్ళు ఓడిపోతా ఉన్న భయంతోనే దీనిలో సాంకేతికమైన లోపాలు ఉన్నాయి కాబట్టి మేము బిల్లు వెనక తీసుకుంటున్నామని. అంటే మీరు రాష్ట్ర ప్రజల్ని 3 సంవత్సరాల పాటు ఏ విధంగా మోసం చేయగలిగారు? మీ నిబద్ధత ఎక్కడ, మీ నిజాయితీ ఎక్కడ? ఆ కోవలో చెందినటువంటిది ఇప్పుడు 22 గ్రామాలతో కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రక్రియకు కానీ ఆ మిగతా 3 గ్రామాలను కూడా దీనిలో కలపడం కానివ్వండి. అలాగే ఈ గ్రామ సభలు పెట్టి 10-15 రోజుల్లో తీర్మానాలు చేయమంటున్నారు. పెట్టమని గ్రామ సభలు, ఇంతకుముందు జరిగిన గ్రామ సభలు ఏం జరిగిందో తిరిగి మళ్ళీ అదే జరుగుతుంది. రాజధానిలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్న ప్రజలు కానివ్వండి, నేను ఇప్పుడు చెప్తున్నానండి శ్వేత గారు,
ఒక్క 29 గ్రామాల ప్రజలే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాల ప్రజలు కానివ్వండి, ఎవరూ కూడా ఇటువంటి పిచ్చి ప్రయత్నాల్ని ఎవరూ హర్షించరు, ఎవరూ స్వాగతించరు. కాబట్టి ప్రజలందరూ కూడా జరుగుతున్న మోసాన్ని కేవలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాతే హడావిడిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న దురుద్దేశాలను కూడా మీరు గమనించాలి. 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అమరావతిని ఒక బూచిగానో ఒక అభివృద్ధి నిరోధకంగానో చూపించడం కోసం మిగతా ప్రాంతం, ఎందుకంటే ఇప్పుడు మా యాత్ర ఈ కృష్ణా జిల్లా నుండి, గుంటూరు జిల్లా నుండి మొదలై కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు వెళ్ళబోతుంది. ఈ ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో మీకు రాజధాని తీసుకురాబోతున్నాం, కానీ అమరావతి రైతులు ఈ పాదయాత్రలు చేసి ఆపుతున్నారు అన్న వాదన వాళ్ళు పెంపొందించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇవి సాంకేతికంగా కానీ, న్యాయబద్ధంగా కానీ, ముఖ్యంగా చట్టబద్ధంగా వాళ్ళు 3 రాజధానులు చేయలేరన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడు రేపు ఏదన్నా ఇంకొక 3 రాజధానులు మీరు తీసుకొచ్చినా కానీ ఇంకో సంవత్సరం తర్వాత ఎన్నికల ముందు మా వల్ల కాలేదు, ఈ సాంకేతికంగా మేము తప్పు చేశామని చెప్పి మళ్ళీ వెనక తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి వెనక రాష్ట్ర ప్రయోజనాలు కానివ్వండి, 3 ప్రాంతాల ప్రజల యొక్క అభివృద్ధి కానివ్వండి, రాష్ట్ర సంక్షేమం కానీ ఏవి ఎజెండా కావండి, కేవలం రాజకీయ ఎజెండా. 3 ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టి అమరావతిని ఒక బూచిగా చూపెట్టి సంపద మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం అవుతుందన్న అపోహలు, వదంతులు వ్యాప్తి చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కాదు. వాళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ భవనాల వికేంద్రీకరణ గురించి ఎందుకండి, అభివృద్ధి కోసం ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయమండి, రాయలసీమలో అభివృద్ధి చేయమనండి, ఆంధ్రాలో అభివృద్ధి చేయమనండి. ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి 3 రాజధానులు మేము అక్కడ ఒకటి కడతాం, ఇక్కడ ఒకటి కడతాం, 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి అవుతుందా? ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రజలను వంచడం కోసం, ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతిసారి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఇవేవి రాష్ట్ర సంక్షేమం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదండి. ఓకే సార్. మురళీధర్ రావు గారు, రైతులు సిఆర్డీఏ మధ్య ఒప్పందాన్ని అదే స్ఫూర్తితో అమలు చేయమంటుంది హైకోర్టు. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు దానికి విరుద్ధంగా లేవంటారా? పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయండి. రైతులతోటి చేసుకున్న ఒప్పందం ప్రకారం హైకోర్టు చెప్పినటువంటి త్రిసభ్య ధర్మాసనం చెప్పినటువంటి తీర్పులో చెప్పింది ఏంటంటే, రైతులు కేవలం భూమి ఇవ్వడంతో వాళ్ళ పని అయిపోలేదు, వాళ్ళు మీతో పాటు ప్రభుత్వంతో పాటు రాజధానిలో భాగస్వాములు. భాగస్వామ్యం అలాగే రాష్ట్ర రాజధాని లివబుల్, సస్టైనబుల్ క్యాపిటల్ సిటీగా పూర్తయినప్పుడు మాత్రమే ఆ బంధం విడిపోతుంది. సో వాళ్ళకి ఒక లివబుల్, సస్టైనబుల్ క్యాపిటల్ సిటీని కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏదైతే మొదట్లో చెప్పిన 3 మొత్తం అన్ని వ్యవస్థలు ఇక్కడే ఉండి రాజధాని ఏదైతే దేనికోసమైతే రాజధాని కోసమైతే దేనికోసమైతే భూములు ఇచ్చారో ఆ రాజధాని ఉద్దేశం, రాజధాని పర్పస్ పూర్తయ్యే వరకు రైతులు ప్రభుత్వంతో భాగస్వాములు. ఈ భాగస్వామ్యంలో పార్ట్నర్స్ యొక్క కన్సెంట్ లేకుండా ఏదైనా ప్రభుత్వం నిర్ణయం చేసినట్లయితే అది ఏకపక్షం నిర్ణయం అవుతుంది. ఆ ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు అని చెప్పి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆల్రెడీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు ఏవైతే చేస్తున్నారో పాలసీ ముసుగులో అంటే ప్రస్తుతానికి అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అక్కడ రైతులకు ఇవ్వాల్సినటువంటి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్లు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వసతి, లేకపోతే క్యాపిటల్ సిటీని ఎలాగైతే డెవలప్మెంట్ చేసిస్తామని రైతుల దగ్గర భూములు తీసుకున్నారో అలాంటి వ్యవస్థ ఇంతవరకు అక్కడ ఏమి పనులే జరగట్లేదు. ఒక పక్కన కంటెంప్ట్ వేస్తే కోర్టులోనేమో మా దగ్గర డబ్బులు లేవు, మాకు 5 సంవత్సరాలు టైం కావాలి అక్కడ ఏదైనా పని చేయాలంటే అని ఓ పక్కన ఈ రకంగా కోర్టులో రిక్వెస్ట్ పెట్టారు. నాకు ఎంత సరిపోదు, 6 నెలలు టైం ఇచ్చారు మీరు, నెల రోజులు కొన్ని పనులు చేయడానికి నెల రోజులు అన్నారు, కొన్ని పనులు చేయడానికి 3 నెలలు అన్నారు, కొన్ని పనులు చేయడానికి 6 నెలలు ఇచ్చారు, మాకు ఇవి సరిపోవు, మాకు 5 సంవత్సరాలు టైం కావాలి అని ఒక చోట అంటూ, ఇంకో చోట 20 సంవత్సరాల దాకా అయినా కానీ కాదు ఈ రాజధాని, 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి అంటూ అక్కడ ఎటువంటి పనులు చేయకుండా రైతులు చేసిన త్యాగాలకి వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే కట్టుబడి వాటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అవి చేయకుండా, ఆ రాజధానిలో ఎటువంటి పనులు చేయకుండా మాస్టర్ ప్లాన్ని అమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళకి మాస్టర్ ప్లాన్ని అమెండ్ చేసి అక్కడ రైతులకేమో ఏమీ చేయట్లా, ఇంకా బయట నుంచి రైతులకు తీసుకొచ్చి ఏదో ఇక్కడ చేస్తాము, లేదా బయట నుంచి ల్యాండ్లెస్ పూర్ పర్సన్కి ఇక్కడ ల్యాండ్లు ఇవ్వాలని ఉద్దేశం, అంటే దాని ఉద్దేశం అక్కడ తేటతలం అయిపోతుంది కదా, ఇది దురుద్దేశంతో చేస్తున్నట్టు పని అని. అట్లాగే మాస్టర్ ప్లాన్ 41 కింద మాస్టర్ ప్లాన్లో ఏదైనా మాస్టర్ ప్లాన్ అనేది ఇక్కడ సిఆర్డిఏ చట్టంలో మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయ్యి అది ఫైనలైజ్ అయ్యి ఫ్రీజ్ అయిపోయినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని 20 సంవత్సరాల వరకు ఎవరు ముట్టుకోవడానికి లేదు.
ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా కాని సందర్భంలో ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేయాలి అని అంటే దానికి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల యొక్క ఆమోదం పొందాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నటువంటి అమెండ్మెంట్ ద్వారా ఏం ట్రై చేస్తున్నారంటే అక్కడ గ్రామాల్లో ఇంతవరకు ఎలక్షన్స్ జరగలేదు, అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు కాబట్టి పర్సన్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళు పెట్టుకున్న అమెండ్మెంట్లో పర్సన్ ఇన్ఛార్జ్ అంటే ఒక లెటర్ రాసేసి, అంటే గ్రామ ప్రజలతో సంబంధం లేకుండా పర్సన్ ఇన్ఛార్జ్ కనుక ఒక లెటర్ రాసి ఇక్కడ మేము ఆమోదం తెలుపుతున్నాం, ఈ గ్రామ పంచాయతీ తరపున మేము ఆమోదం తెలుపుతున్నామని అన్ని గ్రామ పంచాయతీలో ఉన్న పర్సన్ ఇన్ఛార్జీలు కనుక లెటర్లు రాసేస్తే వాళ్ళు అమెండ్మెంట్ చేసేసుకోవచ్చట. అమెండ్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ బయట వ్యక్తులు అని అంటే దాన్ని కూడా లాస్ట్ టైం ఏమన్నారంటే ఎవరో ఏదో కోర్టులో ఏదో అఫిడవిట్లో ఒక సోషల్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది అనేది అక్కడ రాశారట. దాన్ని పట్టుకొని ఒకటే పదే మాట్లాడారు. అంటే ఇంక బయట ప్రజలకి రాజధానిలో రాకూడదా, బయట ప్రజలు రాజధానిలో రాకూడదని ఎవరు చెప్పలా. ఓకే సార్, ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం. బయట మంచి ఫ్లోలో ఉంది. సార్ తిరుపతిరావు గారు, మురళీధరరావు గారు రెడీ సార్? రెడీ మేడం. రైట్, తిరుపతిరావు గారు, ఈ తరహా భూ కేటాయింపులు చూసుకున్నా లేదా మాస్టర్ ప్లాన్ అమలు విషయం కానీ లేదా సిఆర్డీఏ చట్టం అమల్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా రైతులను చర్చలకు కానీ సంప్రదింపులకు కానీ పిలిచిందా? రాష్ట్ర ప్రభుత్వం దాకా ఎందుకండి, మా ప్రాంతం నుంచి గెలిచినటువంటి మా శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారు ఇంతవరకు మమ్మల్ని రైతులను కలవడానికి ఇష్టపడలేదు. 1000 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 200 మంది రైతులు ఈ రాజధాని మా భవిష్యత్తులో ఏమైపోతాయో, రాజధాని ఎక్కడ అయిపోతుందన్న మనోవేదంతో గుండాగి చనిపోతే కనీసం ఒక్కళ్ళన్నా పరామర్శించడానికి రావడానికి మనసొప్పలేదు ఉండవల్లి శ్రీదేవి గారికి. అలాగే కొంతమంది నాయకులు వచ్చారు, వైసీపీ నాయకులు, అంటే మా ప్రాంతంలో పరిచయాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే కొంచెం ఏదన్నా ఈ ప్రాంత ప్రజలకి ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతో మీరు రండి, మిమ్మల్ని రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తామని. మేము వాళ్ళకి సూటిగా చెప్పింది ఒకటే, మేము ఏ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, మేమేమి ప్రభుత్వం మీద దేశంతో లేము, మాకు కావాల్సిందల్లా ఏ ఉద్దేశం కోసం అయితే మేము రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశామో ఆ రోజు చేసుకున్న ఒప్పందాలను అమలు చేయమనే కోరుతున్నాం మేము. కాబట్టి 3 రాజధానుల ప్రతిపాదననే తీసి పక్కన పెట్టి మా ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్తే దానికి మేము మాట్లాడడానికి వస్తామని చెప్తాం. వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే ఆ 3 రాజధానులు అన్న విషయాన్ని మాత్రమే పట్టుకోండి, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ విషయాన్ని పక్కన పెడితే మిగతా విషయాలు మాట్లాడదామన్నారు. మిగతా విషయాలు మాట్లాడితే మాకు అవసరం లేదండి, ఈ చర్చలు కూడా మేము చాలాసార్లు తెగేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇందాక మురళీధరరావు గారు చెప్పినట్టు సెక్షన్ 2 కానివ్వండి, 14 కానివ్వండి, 15 కానివ్వండి, 53 కానివ్వండి, సిఆర్డీఏ యాక్ట్లో ప్రతి చోట స్పష్టంగా చెప్పబడి ఉంది. ఏంటంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే పైగా 9.14 అగ్రిమెంట్లో మొట్టమొదటి వాక్యమే మార్పునకు వీలు లేని అగ్రిమెంటు ఒప్పందము అని క్లియర్గా రాసి ఉన్న దాన్ని వీటన్నింటినీ తొంగలో తొక్కి ఇప్పుడు అక్కడ ఏదన్నా సరే అనివార్య కారణాల వల్ల ఏదన్నా మార్పు చేయాల్సి వచ్చింది, అక్కడ ల్యాండ్ లార్డ్స్ కానీ భూములు త్యాగం చేసిన రైతులకు కానీ వీళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా ఏదో మేము ఇప్పుడు పంచాయతీ లేదు కాబట్టి అక్కడ ఉన్న పర్సన్ ఇన్ఛార్జ్ చేసుకుని సరిపోద్ది అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం అంటారో నియంతృత్వం అంటారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే అక్కడ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మాతో కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, మమ్మల్ని చర్చలకు పిలవాల్సిన అవసరం లేదు. చర్చలు పిలవడం వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని మేము ఒప్పుకొని వెళ్ళాలట, ఆ తర్వాత మాకేమన్నా కావాలంటే వాళ్ళు చేస్తారట. వాళ్ళు చేస్తామన్న విషయాల గురించి అయితే మేము రాజధానికి భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు శ్వేత గారు. మేము రాజధానికి భూములు ఇచ్చింది ఏ ఒప్పందం కోసమైతే, ఏ విధమైన నగరం కోసమైతే నవనగరాలతో కొన్ని రాజధాని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో, అది కూడా మీరు చాలాసార్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇందాక మురళీధరరావు గారు చెప్పినట్టు ఒక విద్వేషం క్రియేట్ చేయడం కోసం, బయట ప్రజలు ఇక్కడ రావడానికి వీల్లేదు, వీళ్ళు అడ్డుకుంటున్నారు అన్న విద్వేషాన్ని క్రియేట్ చేయడం కోసం చట్టానికి నిలబడినటువంటి న్యాయస్థానాల ముందు నిలబడినటువంటి అంశాల మీద వీళ్ళు ప్రతిసారి వాటినే తెర మీద తీసుకురావటం, వేరే ప్రాంత ప్రజల్లోకి విషయాన్ని ప్రచారం చేయటం, ఆ తర్వాత మళ్ళీ సాంకేతికంగా మేము తప్పు చేశాము దీన్ని విరమించుకుంటున్నామని, ఈలోపే జరగాల్సిన హాని జరిగిపోతుంది. రాష్ట్రంలో చాలా మంది ప్రజల్లోకి వీళ్ళు మొదట్లో ఇది ఒక కులానికో లేదంటే ఒక ప్రాంతానికో ఒక పార్టీకో సంబంధించింది తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు అన్న విషయాన్ని వీళ్ళ నీలి మీడియా ద్వారానో లేకపోతే వీళ్ళ వ్యతిరేక ప్రచారం ద్వారానో తీసుకెళ్లి కొంతమంది నమ్మించగలిగారు.
కానీ వాటి నుంచి మేము వాస్తవాలను తెలియజేస్తూ చేసిన ఉద్యమం కానివ్వండి, అలాగే ముఖ్యంగా తిరుపతి వరకు చేసిన పాదయాత్రలో అనేక ప్రాంతాల ప్రజలు వాస్తవాలు గ్రహించి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ రెండో పాదయాత్ర కనుక జరిగితే మళ్ళీ ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో, వీళ్ళు చేసిన మోసాలు బయటపడతాయో అన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర నాపడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని ఇంతవరకు మీరు అడిగినట్లు ఏ వైసీపీ నాయకులు కూడా మేము చిత్తశుద్ధితో నిజాయితీతో మమ్మల్ని చర్చలకు పిలవటం కానీ మా సమస్యలు వినటం కానీ జరగలేదు. మా సమస్య ఒకటే, మాకు వేరే వేరే సమస్యలు ఏం లేవు. నిర్ణయం ప్రకారం, ఒప్పందం ప్రకారం 9.14 అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు మార్చి 3వ తారీఖున వచ్చినటువంటి మాండమస్ తీర్పు ప్రకారం కోర్టు తీర్పును అమలు చేయమని మాత్రమే మేము కోరుతున్నాం తప్ప మా గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. మేము అంతకన్నా ఏమీ కోరట్లేదు. వాటి గురించి చర్చించడం కోసమైతే మేము సిద్ధం కోర్టు తీర్పును అమలు చేయడానికి. అంతేగాని వేరే వేరే తాయిలాలు పెడతాం మీరు దానికి ఒప్పుకోండి అంటే మాత్రం రాజధాని రైతులు సిద్ధంగా లేరు. ఓకే సార్. మురళీధర్రావు గారు, ఇప్పుడు అమరావతి రైతులకున్న న్యాయపరమైన హక్కులేంటి? అమరావతి రైతులకు ఉన్నటువంటి న్యాయపరమైన హక్కులన్నీ మార్చి 3 ఫుల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. అవి క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అవన్నీ తెలుసు. ఎందుకంటే రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు అనేది ప్రధానమైనటువంటి ఒక డైరెక్షన్. 2, దాని నుంచి డీవియేట్ అవ్వడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అనేది రెండవది. అట్లాగే రైతులకి చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రామిస్, భూమి తీసుకునేటప్పుడు మీకు ఇస్తాను, మీకు లివబుల్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీలో మధ్యలో ప్లాట్ ఇస్తూ ఉన్నారు. రైతులు వాళ్ళు వ్యవసాయం ఎకరం పొలం ఉండేవండి, అరెకరం పొలం ఉండేవండి, రైతులు వాళ్ళు 35,000 ఎకరాలు త్యాగం చేసేటప్పుడు, వాళ్ళు భూమి ఇచ్చేటప్పుడు వాళ్ళ జీవనాధారాన్ని పూర్తిగా రాష్ట్ర హితం కోసం దారాదత్తం చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమరావతిలో రైతులు త్యాగాలు చేశారు. సో వాళ్ళు త్యాగం చేసింది 1,000 గజాలు, ఒక అడవిలో 1,000 గజాలు, ఇది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,000 గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్ తీసుకొని వాళ్ళ జీవనాధారాన్ని వదులుకుంటారండి. ఎంత తెలివి తక్కువ వ్యవహారం అండి ఇది. అట్లా అందుకు ఇవ్వలేదు వాళ్ళు, వాళ్ళ జీవనాధారాన్ని అందుకు రాష్ట్ర హితం కోసం ఇచ్చారు. రాష్ట్ర హితం కోసం ఇవ్వండి అని అప్పటి ప్రభుత్వం, మీరు చేసే త్యాగం ఇది ప్రభుత్వం మరవదు, మిమ్మల్ని బాగా గుర్తుంచుకుని మీకు సరైనటువంటి అన్ని అవకాశాలు కల్పిస్తుంది అన్నప్పుడు మాత్రమే రైతులు వాటన్నిటిని నమ్మి, సిఆర్డిఏ చట్టంని నమ్మి, చట్టంలో కల్పించబడినటువంటి హామీలన్నింటినీ నమ్మి వాళ్ళ యొక్క జీవన ఆధారాన్ని త్యాగం చేయడం జరిగింది. ఇవాళ సిఆర్డిఏ చట్టంలో ఉన్నటువంటి వాటన్నిటిని మారుస్తాం, తిరగతోడతాం, రైతులందరి నోట్లో మట్టి కొడతాం, మేము వీళ్ళందరూ ఇట్లాగా చూస్తూ ఉండండి, లేదంటే మిమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటామంటే రైతులు ఇంకా వాళ్ళకి వేరే వేరే అవకాశం, వేరే గత్యంతరం లేక వాళ్ళు కోర్టు గడప దొక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా మాస్టర్ ప్లాన్ని ముట్టుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ప్లాన్ని మార్చడానికి 41లో వాళ్ళకి ఏం చెప్పారంటే సిఆర్డిఏ 41ని 41ని అమెండ్ చేస్తున్నాం అని చెప్పి సవరణలు చేస్తున్నాం అని చెప్పారు. 41లో సిఆర్డిఏ అథారిటీ ఎవరైతే ఉంటారో, సిఆర్డిఏకి ఎవరైతే అథారిటీ ఉంటాడో అతను మాత్రమే అవసరమైన చోట ఎక్కడెక్కడ చిన్న చిన్న మార్పులు ఏదైనా తెలియకుండా మనం ఏదైనా జోనింగ్లో ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఆ చిన్న చిన్న మార్పులకి ఆ అథారిటీ చిన్న చిన్న మార్పులు చేయడానికి అథారిటీకే అధికారం ఇవ్వడం జరిగింది. ఆ అథారిటీకి అధికారం ఇచ్చిన దాన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటే అధికారం ఇచ్చింది, మాడిఫికేషన్స్ చేయడానికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఇవాళ క్యాబినెట్ ఎందుకు తీసుకుందండి? చట్టంలో ఆల్రెడీ క్లియర్గా ఉంది కదా అథారిటీ చేయొచ్చు అని చెప్పి. అథారిటీ ఎప్పుడు చేయాలి? గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాత చేయాలి. ఇవాళ అక్కడ గ్రామ సభలు లేవు కాబట్టి పర్సన్ ఇన్ఛార్జీల నుంచి లెటర్ వస్తే చాలు అని అంటున్నారు. ఇది కేవలం ఇంతకుముందు కూడా ఇట్లాగే ఏం చేశారంటే 1 సెంట్ భూమి, ఒక్కొక్క సెంటు భూమిని మాస్టర్ ప్లాన్ని మార్చి 1 సెంటు భూమిని రైతులకు బయట వాళ్ళు అంటే వేరే ప్రాంతాల వాళ్ళని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినప్పటికీ వేరే ప్రాంతాల వాళ్ళకి తీసుకొచ్చి రాజధాని నగరంలో ఇవ్వాలని ట్రై చేశారు. దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు స్టే ఇవ్వడం జరిగింది. ఇప్పట్లో మీరు మాస్టర్ ప్లాన్ని ముట్టుకోవడానికి లేదు, మీరు బయట వాళ్ళని తీసుకురావడానికి లేదు.
మాస్టర్ ప్లాన్లో చట్టంలో మాస్టర్ ప్లాన్ 20 సంవత్సరాల వరకు మార్చడానికి వీలు లేదు అని తీసుకొచ్చుకున్నప్పుడు ఊరికే మారిస్తే మాస్టర్ ప్లాన్ కాదు కదండి. 20 సంవత్సరాల వరకు మార్చడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్పినప్పుడు దాన్ని ఏ అవసరం వచ్చిందని వాళ్ళ కొత్త సవరణలు చేశారో మాత్రం ప్రభుత్వం చెప్పట్లేదు. సవరణలు చేయడానికి ఒక పద్ధతి, ఒక అవసరం ఉండాలి కదా. అసలు ఉన్న రైతులకే ఏమి అక్కడ ఏం చేయలేదు, అక్కడ భూమి కోల్పోయిన రైతులకే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు బయట వాళ్ళకి భూమి ఇవ్వాలని ప్రయత్నం ఏంటి అసలు? అది మీది ఇంకా మీకు ప్రభుత్వానికి నేను ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి, ప్రభుత్వానికి ఇంకా భూమి మీద పూర్తిగా హక్కులు రాలేదు. రైతులకి ప్రామిస్ చేసినటువంటి అన్ని వసతులు కల్పించిన తర్వాతే మిగతా ల్యాండ్ మీద గవర్నమెంట్కి రైట్ వస్తుంది. అదర్వైజ్ గవర్నమెంట్కి రైటే రాదు. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందండి, ఒక బిల్డరు నేను 20 ఫ్లాట్లు కట్టిస్తాను అంటాడు, 10 ఫ్లాట్లు ల్యాండ్ లార్డ్కి ఇస్తానంటాడు, 10 ఫ్లాట్లు డెవలపర్కి వస్తాయి అనుకుందాం. 10 ఫ్లాట్లు పూర్తి చేయకుండా మిగతా 10 ఫ్లాట్లు డెవలపర్ అమ్ముకోవడానికి వీలు లేదండి. ఓకే సార్. సో అలాగే ఇక్కడ కూడా రైతులకు ఇస్తారని అన్నీ పూర్తి చేసే వరకు ప్రభుత్వానికి ఆ భూమి మీద హక్కు రాదు. దానిలో మాస్టర్ ప్లాన్లు చేసి ఎవరికో భూములు ఇస్తాం, 1 సెంట్ ఇస్తాము లేదా హౌసింగ్ కోసం మారుస్తాం అనడానికి హక్కు లేదండి. ఓకే సార్, ధన్యవాదాలు తిరుపతిరావు గారు, మురళీధర్రావు గారు సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.